అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో మరి కాసేపట్లో భారీ వర్షాలు కురవనున్నాయని, ఇక తెలంగాణలోని ఈ జిల్లాల్లో మరి కాసేపట్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరి కాసేపటి నుంచి మొదలయ్యి 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏపీలో మాత్రం రాయలసీమ, వైజాగ్, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఉంటాయని కూడా పేర్కొంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో మనకు మరి కాసేపటి నుంచి కూడా 3 రోజుల పాటు కూడా శుక్ర, శని, ఆది 3 రోజులు కూడా మనకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెము, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా వాతావరణ సమాచారం.